ఇవాల్టి వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక డార్లింగ్ స్టాక్ అండి ఇది. ఇప్పుడు దీని గురించి చెప్పకపోతే నిజంగా ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మన కళ్ళ ముందే ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ 14 కోట్ల నుంచి 140 కోట్లకైతే పెరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ 10x స్టోరీ అండి ఇది. రెవెన్యూస్ ఇంత పెరిగితే మరి స్టాక్ ప్రైస్ ఏమైంది మీరు అడగచ్చు. సో వాటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది బైసెల్ రికమెండేషన్ కోసం చేస్తున్న వీడియో కాదు. మన కళ్ళ ముందే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇలాంటి హైప్ నిజంగా వర్తా కాదా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు పెరుగుతున్న ఈ కంపెనీ ఇంకా పెరగడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో నేను చెప్పే విషయాలు సింపుల్ గా ఉంటాయండి, చాలా ఖచ్చితంగా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా నోట్ చేసుకోండి. ఇది విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్న ఈ పాయింట్స్ ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎవరైనా వీడియో చూస్తే అమ్మయ్య ఆ రోజు నేను చూసాను కనుక నాకు ఇలాంటి స్టాక్స్ గురించి తెలుసా అనుకోవడం గ్యారంటీ అనుకుంటారు. కానీ మరి ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే పాయింట్స్ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను చెప్తున్న పాయింట్స్ మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి వీకెండ్ మనకు వస్తుంటాయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ హైప్ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే ఈ వీడియో మరింత డీప్ గా వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఈ శనివారాల్లో ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మనం ఒక సెషన్ కండక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. నేను కొంతమందికి ఇన్విటేషన్ అయితే సెండ్ చేయడం జరిగిందండి. కాకపోతే చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే కండక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారండి. సో ఈ శనివారాల్లో ఖచ్చితంగా యూట్యూబ్ లోనే నేను కండక్ట్ చేస్తానండి. 99% నేను లైవ్ అయితే వస్తాను. ఒకవేళ రాని పక్షంలో కంప్లీట్ గా నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో ఆ కంప్లీట్ సెషన్ అంతా కూడా మీకు రికార్డింగ్ కూడా పెట్టేస్తానండి. సో ఎవరైతే ఈ లైవ్ సెషన్ కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. లింక్ ని డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో, మన గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తానండి. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరింత డీప్ గా ఒక 10 నుంచి 15 వరకు సినారియోస్ ని మనం మాట్లాడదాం. సో అందరూ కూడా టైం అడుగుతున్నారండి. జనరల్ గా నేనైతే శనివారం కండక్ట్ చేద్దాం అనుకున్నా. సో ఇది లైవ్ సెషన్ కనుక వీలైతే ఆదివారం సాయంత్రం పెట్టుకుందామండి. సో దట్ ఏంటి అంటే సోమవారం సంబంధించి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఈ స్ట్రాటజీ గురించి కూడా కంప్లీట్ గా డిస్కస్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తానండి, ఒకవేళ లైవ్ నేను పెట్టలేని పరిస్థితిలో ఉంటే రికార్డింగ్ సెషన్ అయినా కంపల్సరీగా యూట్యూబ్ లో మీకు వస్తుందండి. మిస్ అవ్వకుండా చూడండి. సో ఇవాళ మనం మాట్లాడుతున్న కంపెనీ ప్రైజర్ విజ్టెక్ అండి. ఈ కంపెనీ ఒక సర్వైలెన్స్ ప్రొడక్ట్ అయితే అమ్ముతోంది. కానీ ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వాళ్ళ దాకా మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఓవరాల్ గా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ కంపెనీ ఇంతలా పెరుగుతుంది అనడానికి, ఫర్దర్ గా పెరగబోతుండడానికి ప్రధాన కారణం ఇదే. సో ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ అండి. జస్ట్ ఒక సర్వైలెన్స్ కెమెరాలు అమ్ముకునే ఒక కంపెనీ దగ్గర నుంచి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతున్న స్టాక్ అండి ఇది. సో దీని గురించి మనం కొన్ని విషయాలు పక్కా తెలుసుకోవాలి. ఈ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ జస్ట్ 600 కోట్లు మాత్రమే కనిపిస్తుంది. కంపెనీ తాలూకా పిఈ 30 కనిపిస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ వచ్చే ఉంటుంది. ఇది ఇంకొంచెం పడినా పర్వాలేదు. రీజన్స్ ఏంటో చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పెగ్ రేషియో గమనించండి, చాలా క్లియర్ గా మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతుంటే మనకు అర్థమవుతుంది. అండ్ ఇది కంపెనీ తాలూకా ఓవరాల్ స్టాక్ తాలూకా చార్ట్ అండి. ఇది బైసెల్ రికమెండేషన్స్ కోసం చూపిస్తున్నది కాదు. ఓవరాల్ గా గడిచిన 1 year గా మార్కెట్ లో పడుతుంటే ఈ బిజినెస్ ఎలా పెరుగుతుందో చూపించడానికి నేను చూపిస్తున్నానండి. సో ఈ కంపెనీలో మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే రీసెంట్ టైమ్స్ లో ఎస్పెషల్లీ వీళ్ళకి సేల్స్ గమనించండి. మార్చ్ 2025లో 71 కోట్లు ఉంటే మార్చ్ 2026కి 148 కోట్లు అయిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అవ్వచ్చు, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, లేదు అంటే నెట్ ప్రాఫిట్ అవ్వచ్చు, అన్ని కూడా మనకి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇదంతా హైప్ అంటారా, మ్యానిపులేషన్ అంటారా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే స్క్రీనర్ లో డేటా అందరికీ కనిపిస్తుందండి. బట్ దీంట్లో ఏది నిజం, ఏది నిజంగా హైప్, ఇది మనం ఇన్వెస్టబుల్ చేయొచ్చా లేదు అంటే కాదనే విషయం ఇప్పుడు మనకు అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ గ్రోత్ టెంపరీ గ్రోతా లేదంటే పర్మనెంట్ గా ఈ గ్రోత్ ఉంటుందా లేదనే విషయం మనకు తెలియాలి. సో ఈ కంపెనీకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయండి. డిస్ప్లే సెగ్మెంట్స్ ఉన్నాయి, కెమెరా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ సీసీటీవీ కెమెరా సెగ్మెంట్ లో విపరీతమైన గ్రోత్ కనిపిస్తుంటే డిస్ప్లే సెగ్మెంట్స్ లో మాత్రం
నామినల్ గ్రోత్ కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ చూపిస్తున్న ఈ సీసీటీవీ సెగ్మెంట్ ఎందుకు పెరుగుతోంది ఒకటైతే, సెకండ్ విషయం ఇప్పుడు వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ లోకి మారుతున్నారు అంటున్నాం. ఇంతవరకు కూడా వీళ్ళు ఏంటంటే జస్ట్ ప్రొడక్ట్ సెల్ చేసేవారండి. సో కొంత మార్జిన్స్ తో బాగానే బిజినెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ లోకి వస్తే నిజంగా ఇంత బూమ్ సస్టైన్ అవుతుందా? ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ చేస్తే వీళ్ళకి కొంత మార్జిన్స్ మీద కానీ బిజినెస్ మీద కానీ పట్టు ఉంటుందండి. ఇది ఫర్దర్ గా స్ట్రెంగ్త్ గా మారుతుందా, లేదు అంటే కంపెనీ ఒక్కసారిగా పెరిగి కింద పడుతుందో ఒకసారి మనం చూద్దాం. సో జనరల్ గా ఏదైనా ఒక కంపెనీ 10 రెట్లు రెవెన్యూస్ పెంచుకున్నది అంటే ఖచ్చితంగా మార్జిన్స్ అనేవి పడిపోతాయండి. కానీ ఈ కంపెనీ తాలూకా మార్జిన్స్ సస్టైన్ అవుతున్నాయి. రెవెన్యూస్ 100%, ఎబిటా మోర్ దెన్ 100%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 100% అబౌవ్ మనకు కనిపిస్తుందండి. అంటే ఖచ్చితంగా మనకి మార్జిన్స్ సస్టైన్ అవుతున్నాయి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా 140 కోట్ల వరకు పెరిగిపోయింది 14 కోట్ల నుంచి. అందులో ఒక సీసీటీవీ సెగ్మెంట్ నుంచే 114 కోట్ల వరకు వీళ్ళకి ఆదాయం వచ్చిందట. అంటే ఇక్కడ మేజర్ పార్ట్ సీసీటీవీస్ అండి. సో ఇంత బిజినెస్ ఇంత గ్రోత్ ఎలాగొస్తుంది అంటే వీళ్ళ తాలూకా నెట్వర్క్, డీలర్షిప్ నెట్వర్క్ ఆల్మోస్ట్ ఇండియా అంతా కనిపిస్తుంది. 21 స్టేట్లలో 11,000 డిస్ట్రిబ్యూటర్స్ తో వీళ్ళ తాలూకా నెట్వర్క్ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఫర్దర్ గా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తారనే విషయం మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇంత గ్రోత్ సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రొడక్షన్ పెరగాలి. సో వీళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ కెమెరా అసెంబ్లీ యూనిట్ 16 లక్షలు ఉంటే అది 40 లక్షల వరకు కూడా సపోర్ట్ చేస్తుందట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ దగ్గర ఎస్ఎంటీ కెపాసిటీ 50 లక్షల పీసీబీ యూనిట్స్ పర్ ఇయర్ అయితే ఉంటుందట ఇప్పుడు. అండ్ ఇదంతా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు అసెంబ్లీ యూనిట్స్ నుంచి కంప్లీట్ గా మ్యానుఫాక్చరింగ్ వైపు షిఫ్ట్ అవుతున్నారండి. అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో చాలా చాలా గ్రోత్ అయితే రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ బాగున్నాయి, స్టాక్ ప్రైస్ పెరుగుతోంది, సోషల్ మీడియాలో చాలా హల్చల్ కూడా జరుగుతుంది. సో ఈ టైంలో మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది ముఖ్యంగా చెప్పుకోవాలి. సో ఇలాంటి కంపెనీస్ గ్రోత్ కనుక సస్టైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నారు, వాటికి సంబంధించి ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ దగ్గర కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఎలా పెరుగుతోంది, ఈ పాయింట్స్ అన్ని మనం ఫాలోఅప్ చేయాలి. అండ్ ఈ ఎంటైర్ కంపెనీకి సంబంధించి ఉన్న అతిపెద్ద గ్రోత్ ట్రిగ్గర్ ఏంటి అంటే సీసీటీవీ కెమెరాస్. అండ్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డొమెస్టిక్ గా ఒక రీజనబుల్ అండ్ రిలయబుల్ సప్లర్ అయితే వెతుక్కుంటుందండి. మనందరికీ తెలుసు మన దగ్గర సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా మాక్సిమం చైనా మేడ్ అండి. అండ్ మనం కొంత న్యూస్ కూడా చూస్తున్నాం, పాకిస్తాన్ లో కొంతమంది మన ఇండియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ని యాక్సెస్ చేస్తున్నారట ఈ చైనా వాళ్ళ నెట్వర్క్ వల్ల. సో ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గా లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న మన ఇండియన్ కంపెనీస్ కి మోస్ట్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతోంది. సో ఇక్కడ మళ్ళీ ఈ పర్టికులర్ కంపెనీకి గవర్నమెంట్ తాలూకా పాలసీ టైల్విండ్ కూడా యాడ్ అవ్వబోతోంది. ఇది అన్నిటికన్నా పెద్ద విషయం అండి. సో ఈ గవర్నమెంట్ పాలసీ ఉన్నంత కాలం, కంపెనీ కెపాసిటీ పెరుగుతున్నంత కాలం, వీళ్ళ తాలూకా డీలర్షిప్ నెట్వర్క్ ఈ 11,000 నెంబర్ మెయింటైన్ అవుతున్న కాలం, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన, అసెంబ్లీస్ చేసిన, వీళ్ళ తాలూకా గ్రోత్ అనేది సస్టైన్ అవుతుంది. అండ్ ప్రైజర్ బిస్టెక్ తాలూకా అతిపెద్ద మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా అండి, వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసా, సర్వీసెస్. ఈవెన్ మీరు మీ కంపెనీ దగ్గర వెబ్సైట్ కి వెళ్ళి చూసినా మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. సో గవర్నమెంట్ చైనా లింక్డ్ కంపెనీస్ అయితే ఆపుతోంది, అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కాస్త పేరున్న కంపెనీస్ కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతోంది. సో ఇప్పుడు ఈ కంపెనీ లైమ్ లైట్ లో ఉండడానికి ఇది ప్రధాన కారణం అండి. సోషల్ మీడియాలో వస్తున్న హైప్ కరెక్టే, ఎందుకంటే రిజల్ట్స్ బాగా ప్రకటించింది, స్టాక్ ప్రైస్ పెరుగుతోంది, గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. సో ఇది హైప్ ఎంత ఉందో అంతే వెనకాల టైల్ విండ్స్ కూడా కనిపిస్తున్నాయి. టైల్ విండ్స్ అన్న కంపెనీస్ కి నెక్స్ట్ గ్రోత్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, 10x స్టోరీ అన్నారని ఇంకేదో అన్నారని మాత్రం కొంటే పప్పులో కాలేస్తారండి. ఎందుకంటే ఇప్పటికే బాగా పెరిగిన ఈ కంపెనీస్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేద్దామా అని చూస్తున్నారండి. సో ఎక్కడ డిప్ వస్తుందో అంతవరకు మనం వెయిట్ చేయగలగాలి. లేదు లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా ప్లాన్ చేసుకునేలాగా ఈ కంపెనీ గురించి మనం పక్కా ఇంకా స్టడీ చేయాలి డీప్ గా. సో ఇవాళ చెప్తున్న ఈ పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించాయా? ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.